పోలవరం విషయంలో లిటిగేషన్స్ కి పోతే నష్టపోయేది రైతులేనని హెచ్చరించారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పోలవరం నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించిన బాబు సాధ్యమైనంత త్వరగా పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు అందజేస్తామన్నారు. ఒకేసారి డబ్బులు ఇస్తాను కోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చాం. రైతులకు నష్టం జరగకుండా ల్యాండ్ కాంపన్సేషన్ కింద కూడా రైతులకు ఇస్తున్నాం. అదే మరి రైతులు కూడా నేను కోరేది ఒకటి, లిటిగేషన్ పోవద్దండి. దీనివల్ల నష్టపోయేది మీరే నష్టపోతారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. దయచేసి సహకరిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి, మీకు కూడా సులభం అవుతుంది, సౌకర్యంగా ఉంటుంది. ఈ డబ్బులు పెట్టి ఇంకొకటి కూడా డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సమీక్ష చేశాను. ఇప్పుడు పోలవరంలో కూడా పికప్ అయింది. 4 గ్రామాలు ఇప్పుడే కొత్తగా మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న గ్రామాలు 4ని ఆల్టర్నేటివ్ రీహాబిలిటేషన్ ఇచ్చాం. ఇంకొక 3 గ్రామాలు కూడా రెడీ చేశారు. ఈ నెల ఎండ్ లోపల ఒకటి ఇస్తారు, ఇంకో గ్రామాన్ని కూడా పూర్తి చేస్తారు. ఒక పక్క రీహాబిలిటేషన్ ఇవ్వడం, వాళ్ళకందరికీ ఇండ్లు కట్టించడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ పనులు కూడా శీఘ్రంగా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం.